రైతు సోదరులకు నమస్కారాలండి. ఈ వీడియోలో గత సంవత్సరంలో మంచి దిగుబడి సాధించిన కొన్ని రకాల పత్తి విత్తనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా వరకు రైతులకు పత్తి పంటలో ప్రధానంగా ఎక్కువ శాతం వర్షపాతం నమోదు కావడం వల్ల కొన్ని రకాల పత్తి విత్తనాలు తట్టుకోకపోవడం వల్ల పూత కూడా మొత్తం రాలిపోవడం వల్ల చాలా నష్టం రావడంతో జరిగింది. దిగుబడి కూడా తగ్గిపోయింది కాబట్టి. కానీ కొంతమంది రైతులు వారు ఎంచుకునే విత్తనం కావచ్చండి. ఎంత వర్షం పడ్డా కానీ గూడ పూత కొంత రాలిపోయినా కూడా ఎక్కువ మొత్తం రాలకుండా ఉండడం వల్ల మంచి దిగుబడి సాధించిన విత్తనాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ విత్తనాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఆ విత్తనాలు కనుక చూసినట్లయితే మీకు కావేరి సీలో కనుక చూస్తే బంపర్ అండి. నూజివీడు సీడ్స్ వారి విజేత 858 నెంబర్ అంటాం. తిలక్ కోర్సిడ్ వారి తిలక్ అండి. అదే విధంగా ఆద్య సీడ్స్ వారి గీత, దానితో పాటు మరొకటి మనకు మైక్రో సీడ్స్ ల హై స్పీడ్ అండి. ఏవైతే ఈ 5 రకాల పత్తి విత్తనాలతో పాటు కూడా మరికొన్ని కూడా ఉన్నాయండి. మీకు నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విత్తనాలు అయితే చెప్తాను. ఈ రోజు ఈ వీడియోలో మాత్రం మీకు 5 రకాల పత్తి విత్తనాలు చెప్తాను. ఇవి వచ్చేసి మీకు మేజర్ గా పెద్దకాయ సైజ్ అండి. ఏ కంపెనీలోనే కూడా మనకు పెద్దకాయ, మీడియం, స్మాల్ సైజ్ 3 రకాలు ఉంటాయి. ఈ ఉన్నటువంటి పెద్దకాయ సైజ్ అనేది మనం పెద్ద పంట చెప్పుకోవచ్చు. దాదాపు ఇవన్నీ కూడా మీకు 150 నుంచి 170 రోజుల పంట వరకు కూడా ఉన్నటువంటి విత్తనాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి కాబట్టి ఈ విత్తనాల గురించి క్లుప్తంగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరి ప్రధానంగా చూసినట్లయితే పత్తి పంట అనేసరికి చాలా వరకు రైతులకు ఒక 80-90% వరకు చాలా వరకు రైతులు వర్షంపై ఆధారపడి పంట సాగు చేస్తూ ఉంటారు. కొంతమంది రైతులు బోరు ఉన్నవారు, కొంతమంది రైతులు బోరు లేదా బావి ఉన్నవారు రైతులు అయితేనేమో నీళ్లు కట్టుకుని వర్షం పడ్డా పడకుండా నీళ్లు కట్టుకుని పంట సాగు చేసే రైతులు అయితే ఉంటారు. ప్రధానంగానైతే ఎక్కువ మొత్తంలో వర్షంపై ఆధారపడి ఉన్నటువంటి రైతులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ వర్షానికి కూడా మరి వర్షం పడ్డా పడకుండా రైతుకు అనుకూలంగా ఉండాలి, మంచి దిగుబడి రావాలంటే ఎలాంటి విత్తనాలు పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వచ్చేసి మనకు ఈ కావేరి సీడ్స్ వారి బంపర్ అండి. ఈ బంపర్ లో కనుక చూసినట్లయితే మీకు ఇది మనకు ఒక పెద్దకాయ సైజుగా చెప్పుకోవచ్చు. బిగ్ బౌల్ అంటాం. దాదాపు మీకు ఒక 5.5 గ్రాముల నుండి 6.6 గ్రాముల వరకు ఉంటుందండి ఇది సైజ్ అనేది. అంటే మీ యొక్క భూమిలో ఉన్నటువంటి బలాన్ని బట్టి, మీరు వేసే ఎరువులను బట్టి ఉంటుంది, రైతు చేసే వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ పంట అయినా కానీ మీరు చేసే వ్యవసాయంపైతో పాటు కూడా వాతావరణం అనుకూలించినప్పుడు మంచి దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది. మరి ప్రధానంగా ఏదైతే ఉన్నటువంటి బంపర్ మొత్తం మనం చూసినట్లయితే ఒక 6 గ్రాముల నుంచి 6 గ్రాముల వరకు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. దానితో పాటు ఈ పత్తి తీసే కూలి వాళ్ళు కూడా తీసే టైంలో ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక దిగుబడి పరంగా రైతుకైతేనేమో దాదాపు ఒక 16, 17, 18 క్వింటాలు వచ్చిన రైతులు కూడా ఉన్నారు గత సంవత్సరంలో. ఎంత వర్షం పడ్డా కానీ వర్షాన్ని తట్టుకునే శక్తి విత్తనానికైతే ఉందండి. దానితో పాటు కూడా మనకు రసం పీల్చే పురుగులు ఏవైతే మనకు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ పత్తి ఆకు చుట్టూ, అదేవిధంగా బ్యాక్ వెనక సైడ్ కనుక చూస్తే మీకు చిన్న చిన్న ముళ్ళలా కనిపిస్తూ ఉంటాయి. ఆ ముళ్ళు అనేవి కూడా మనకు ఎంత ఎక్కువగా ఉంటే పత్తి ఆకులకు ఈ రసం పీల్చే పురుగు అనేది రసం పీల్చకపోవడం వల్ల రైతుకు పెట్టుబడి కూడా మిగిలే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ఆ చిన్న చిన్న ముళ్ళలాగా ఉండడం వల్ల ఈ రసం పీల్చే పురుగులు ఏవైతే తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు, ఈ పేనుబంక వంటి కొన్ని రకాల రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో రసాన్ని పీల్చలేకపోతాయి. కాబట్టి ఆ ముళ్ళు ఉండడం వల్ల రసాన్ని పీల్చలేకపోతాయి. కాబట్టి రైతులకు మరి పెట్టుబడి కూడా మిగిలే అవకాశం అయితే ఉంటుంది పురుగు మందు విషయంలో. దాంతో పాటు ఈ బంపర్ అనేది మన కేరళ క్రాప్ అండి. అంటే త్వరగా క్రాప్ వస్తుంది కాబట్టి గులాబీ రంగు పురుగు కూడా మనకు ఆశించకుండా ఉండే అవకాశం అయితే ఎక్కువ మొత్తంలో కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఇక బంపర్ కనుక చూస్తే మీకు 160 రోజుల పంట అండి. ఇది 150 నుంచి 160 రోజుల పంట. ఈ పంట కాలం ఒక 10 రోజులు అటు ఇటు డిఫరెంట్ గా ఉంటుంది. ఎర్లీ క్రాపింగ్ కాబట్టి మీకు మంచి తొందరగా క్రాప్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక దిగుబడి పరంగా మాత్రం రైతుకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని ఏరియాలో అక్కడక్కడ వారి యొక్క భూమిలో ఉండటం బలాన్ని బట్టి ఈ 5 పొచ్చలుగా కూడా మనకు కాయలు అయితే కనిపిస్తూ ఉన్నాయి బంపర్లో. ఈ కొన్ని మేజర్ గా అయితే 4 పొచ్చలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కానీ కొంతమంది రైతుల యొక్క పొలంలో ఉన్నటువంటి బలాన్ని బట్టి మనకు 5 పొచ్చలు కూడా కొన్ని చెట్లకైతే కనిపిస్తూ ఉన్నాయి బంపర్ అనేది. కాబట్టి ఒక మంచి విధంగా చెప్పుకోవచ్చు ఇది గత సంవత్సరంలో. ఎవరైనా రైతులు వేసుకోవాలంటే మాత్రం ఈ కావేరి సీలో ఉన్నటువంటి బంపర్ వేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇకపోతే మనకు ఆద్య సీడ్స్ వారి గీత అండి. ఈ గీత అనేది చూస్తే మీకు 150 నుంచి 160 రోజుల పంట అండి. ఇది కూడా మనం ఒక పెద్ద పంటగా చెప్పుకోవచ్చు. ఈ కాయ సైజు కూడా మనకు బిగ్ బౌల్ అండి. కాయ సైజు కూడా బాగానే ఉంటుంది. అదేవిధంగా ఈ కూలి వాళ్ళు వేరేటప్పుడు కూడా ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పికింగ్ అనేది కూడా మనకు. దానితో పాటు ఈ రసం పీల్చే పుళ్ళు కూడా మనకు రసాన్ని పీల్చకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు పత్తి ఆకు యొక్క చుట్టూ కానీ వెనుక కానీ మీకు జాగ్రత్తగా గమనిస్తే పత్తి ఆకుల చుట్టూ మొత్తం చిన్న చిన్న ముళ్ళలాగా కనిపిస్తూ ఉంటాయి. మీకు ఈ వీడియోలు గమనించవచ్చు. ఆ విధంగా ఉండడం వల్ల ఏంటంటే రసం పీల్చే పురుగులు రసాన్ని పీల్చకపోవడం వల్ల రైతుకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో కొన్ని పత్తి రకాలు కనుక చూస్తే ఎక్కువ ముళ్ళు కనిపిస్తాయి. కొంతమంది రైతులకైతే ఈ పంట చేనులని అక్కడక్కడ చూస్తూ ఉంటాం.
ఈ వెనక సైడ్ కనుక చూస్తే ముళ్ళు ఎక్కువ కనిపించవు. ఆ ముళ్ళు అనేది ఎంత ఎక్కువ ఉంటే రైతుకు అంత లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వీటిపైన కూడా రైతులు అవగాహన తెచ్చుకొని మంచి మంచి విత్తనాలు ఎంచుకుంటే రైతుకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీని యొక్క పంట కాలం కూడా మీకు ఈజీగా చెప్పినట్టు ఎర్లీ క్రాపింగ్ అండి, ఇది కూడా మీకు తొందరగా క్రాప్ వస్తుంది. దాంతో పాటు గులాబీ రంగు పురుగు ఆశించక ముందే మనకు ఫస్ట్ క్రాప్ అనేది వస్తుంది కాబట్టి రైతుకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు సెకండ్ పత్తి విత్తనం అండి, ఆద్య అనేది. కాకపోతే మరొకటి మనకు రోజువిడి సీడ్స్ లో చాలా రకాల పత్తి విత్తనాలు అయితే ఉంటాయి. మరి గత సంవత్సరం కనుక చూసినట్లయితే మీకు విజేత 858 నెంబర్ అంటామండి. ఇది కూడా మనకు బిగ్ బౌల్ గా చెప్పుకోవచ్చు. రైతుకు మంచి అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. దిగుబడి పరంగా లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు 18 క్వింటాలు వచ్చిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు. వర్షాన్ని తట్టుకొని మరి కూడా ఈ విత్తనం అనేది మంచి దిగుబడి సాధించడం అయితే జరిగిందండి. దీని యొక్క పంట కాలం వచ్చేసి 160 రోజుల పంట కాలం అండి. కాయ సైజు పరిమాణం కనుక చూసినట్లయితే మీకు 6 గ్రాముల వరకు ఉంటుందండి. ఇది కూడా మీ యొక్క పంట భూమిలో ఉన్నటువంటి బలాన్ని బట్టి అటు ఇటు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలా రైతులు తోట పెట్టిన దుక్కిలో మళ్ళీ పత్తి వేస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా బలం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతుకు చెట్టు కూడా మంచి బలంగా దృఢంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏవైతే ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 విత్తనాలు కూడా మీకు సైడ్ బ్రాంచ్ బాగా రావడానికి, సైడ్ కొమ్మలు కూడా బాగా రావడానికి చాలా బాగా ఉపయోగపడతా ఉంటుంది. కనుము దగ్గరగా ఉంటుంది. దాంతోపాటు ఈ గూడు అనేది కూడా మీకు ఈ కనుము దగ్గరగా ఉన్నటువంటి ఏరియాలో దగ్గర చిక్కటి క్రాప్ పడుతుంది. కాబట్టి మంచి దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ నూజు సీడ్స్ వారి విజేత కూడా ఒక మంచి విత్తనంగా చెప్పుకోవచ్చు. ఇక మరొక విత్తనం కనుక చూసినట్లయితే మీకు ఇది మైక్రో సీడ్స్ వారి హై స్పీడ్ అండి. ఇది కూడా ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు. మరికొన్ని కూడా విత్తనాలు అయితే ఉంటాయి. మరి ఈ వీడియోలో మీకు ఒక 5 రకాలు చెప్తున్నాను కాబట్టి మైక్రో సీడ్స్ లో ఇది ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు, హై స్పీడ్ అనేది. ఇది కూడా మీకు పెద్ద కాయ సైజు, దానితో పాటు కూడా చాలా వరకు రైతులకు వచ్చేసి ఇది ఒక 17-18 క్వింటాల మధ్యనే రావడం జరిగిందండి. ఆ ఏరే విషయంలో కూడా కూలి వాళ్ళు వేరేటప్పుడు ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దానితో పాటు కూడా మనకు ఈ పంట యొక్క కాలం వచ్చేసి మనకు 160 రోజుల పంట కాలం అంటే దీని యొక్క పంట కాలం. కాయ సైజు పరిమాణం వచ్చేసి 5 నుంచి 6 గ్రాముల మధ్యలో ఉంటుంది. ఇది కూడా మీ యొక్క భూమిలో ఉన్నట్టు బలాన్ని బట్టి కాయ సైజు అటు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. లోపల గింజలు కనుక చూసినట్లయితే మీకు 6 నుంచి 7 గింజలు అయితే ఉంటాయి ఒక పచ్చ. కాబట్టి గింజ యొక్క బరువును బట్టి మనకు రేపు రైతుకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ హై స్పీడ్ అనేది కూడా ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు మనం మైక్రోసీల్ లో. కాబట్టి దీంతో పాటు మరికొన్ని కూడా ఉన్నాయి మైక్రోసీల్ లో. నెక్స్ట్ వీడియో మనం చేసుకునే ప్యాటర్న్ అయితే చేద్దాం. మరి ఇకపోతే మరొకటి కనుక చూసినట్లయితే మీకు కోర్సీల వల్ల తిలకండి. ఈ తిలక్ కనుక చూస్తే మీకు 160 రోజుల పంట కాలం ఉంటుంది. ఇది బిగ్ బౌల్ అండి. ఇది దాదాపు 7 గ్రాముల వరకు ఉంటుంది. మీ యొక్క భూమిలో ఉన్నటువంటి బలాన్ని బట్టి 8 గ్రాములు పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకు దిగుబడి పరంగా రైతుకు ఒక అనుకూలంగా ఉండే విత్తనం చెప్పుకోవచ్చు తిలక్ అనేది. కాబట్టి ఇందులోనే మనకు తారక్ ఉంటుంది, వాలి ఉంటుంది, బాలు ఉంటుంది అని. కాకపోతే అది ఏ కంపెనీలోనే కూడా మనకు బిగ్ బౌల్, మీడియం సైజు, స్మాల్ సైజ్ ఉంటుంది. ఇప్పుడు ఏవైతే ఈ 5 రకాల పత్తి విత్తనాలు అయితే ఉన్నాయో ఇవి మీకు బిగ్ బౌల్ అండి, పెద్ద కాయ సైజు. కాబట్టి ఇవి చాలా రైతులకు పెద్ద పంటగా చెప్పుకోవచ్చు. ఇది మొక్కజొన్న రైతులు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఉంచుకుంటే మాత్రం మీకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఉన్నటువంటి కోర్సెడ్ తిలకు కూడా మీకు ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు. ఈ గులాబీ రంగు పురుగు ఆశించక ముందే మనకు క్రాప్ అనేది వస్తుంది. కాబట్టి చాలా రైతులకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు ఈ రసం పీల్చే పురుగు కూడా రసాన్ని పీల్చలేకపోతాయి. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆకు యొక్క వెనక భాగాన్ని కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు మీకు ఈ ఎక్కువ మొత్తం మనకు ముళ్ళలాగా ఉంటాయి. కాబట్టి దాని ద్వారా నీకు రసాన్ని పీల్చలేకపోతాయి. కాబట్టి రైతుకు మంచి లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. దానితో పాటు ఈ ఎవరైతే రైతులు ఈ 2026-27 సంవత్సరంలో ఈ పత్తి పంట సాగు చేస్తున్నారో ఈ ఎరువుల యాజమాన్య పద్ధతిలో కనుక చూసినట్లయితే మనకు ఎరువుల యొక్క ధరలు పెరిగాయి. కాబట్టి ఎక్కువ మొత్తంలో ఎరువులు వాడకుండా మీకు వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ అయితే మార్కెట్లో దొరుకుతాయంటే 1 కేజీ వచ్చి 1 ఎకరానికి వాడుకోవాలి. అందులో మీకు అన్ని రకాల వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ అయితే ఉంటాయి. అంటే ప్రథమ, ద్వితీయ, సూక్ష్మ, స్థూల పోషకాలకు సంబంధించిన పోషకాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మీరు భూమిలో చల్లే కంటే మొక్కల యొక్క ఆకుల నుంచి మొక్కలకు ఎక్కువ మొత్తాలు అందిస్తే మంచి దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎరువుల వాడకం తగ్గియండి. ఎందుకంటే మనకు ఎక్కువ మొత్తంలో వాటికి ప్రతి ఒక్క దాని కూడా రేట్ అనేది పెరిగింది. కాబట్టి రైతుకు బాగా పెట్టుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మరి పెట్టుబడి ఎక్కువ పెట్టి దిగుబడి తీసే కంటే తక్కువ పెట్టుబడిలో మంచి లాభాలు పొందాలంటే మైక్రోన్యూట్రియన్స్ కానీ, దాంతో పాటు ఈ ఉన్నటువంటి పేడ ఎరువు లాంటివి కానీ సేంద్రియ వ్యవసాయం చేసినట్లయితే రైతుకు మంచి లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే మరి ముందస్తుగానే పురుగు రాకుండా ఉండాలంటే మాత్రం కంపల్సరీ కొన్ని రసాయన మందులు అయితే వాడుకోవాల్సి. కాబట్టి ఆ రసాయన మందులు సరైన టైంలో వాడుకుంటే మీకు ఈ గులాబీ రంగు పురుగు ఆశించకుండా జాగ్రత్త పడే అవకాశం అయితే ఉంటుంది. ఏవైతే 5 రకాల విత్తనాలు ఉన్నాయో ఈ యొక్క దాదాపుగా 15, 16, 17 క్వింటాలు వచ్చిన రైతులే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఎక్కువ మొత్తంలో ఇది అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్న రైతుల దగ్గర మంచి విత్తనాలు రైతులు అయితే ఎంచుకున్నారు. కాబట్టి వారైతే రిజల్ట్ బాగానే ఉంది. దిగుబడి పరంగా రైతుకు అనుకూలంగా ఉంది. ఏ రైతున వేసుకోవచ్చు. ఎలాంటి నీళ్ళకైనా మీకు వాటర్ ఉన్నా లేకున్నా లేదా వర్షాధారంపై పంట సాగు చేస్తున్నా కూడా మీకు మంచి లాభాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. వర్షాధారం మీద ఆధారపడ్డ రైతులకైతేనేమో ఒక
2-3 క్వింటలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇక బోరు బావి ఉన్న వరకు అయితే ఒక 2-3 క్వింటలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు చూసుకొని వేసుకున్నట్లయితే మీకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి. చాలా వరకు రైతులు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం ఏదైనా కావచ్చు మీకు కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకున్నాం. అందరూ సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.